చాలామందికి డౌట్ ఉంది, అసలు హనుమత్ జయంతి ఎప్పుడు అని. ఇవాళ అసలు విజయోత్సవం కదా, మనం హనుమత్ జయంతి చైత్రమాసంలో చేస్తారు కదా అని కొందరు అంటారు. అసలు అది ఎప్పుడనేది మనం ఇవాళ తెలుసుకుందాము. ఇంకా విషయానికి వస్తే ఇతిమితంగా మన గ్రంథాలు సవివరంగా ఫలానా తారీఖున చేసుకుంటామనేది ఎక్కడా లేదు. కానీ మనం చూసుకుంటే నార్త్ ఇండియన్స్ తెలంగాణలో వాళ్ళు చైత్ర పౌర్ణమి రోజున హనుమత్ జయంతి జరుపుకుంటారు. కానీ ఆంధ్ర, కర్ణాటకలో ఇతర ప్రాంతాల వారు వైశాఖ బహుళ దశమి తిథి రోజున హనుమత్ జయంతి అని జరుపుకోవడం మనం విన్నాము. కానీ మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రధానమైన గ్రంథాల ఆధారంగా చూసుకుంటే కార్తీక మాసం కృష్ణపక్షం అంటే అమావాస్య ముందు రోజు అనగా చతుర్దశి తిథి మేష లగ్నంలో స్వాతి నక్షత్రంలో మంగళవారం రోజున హనుమంతుల వారు జన్మ రాత్రి సమయంలో జరిగింది. రాత్రి పుట్టడం వల్ల చేత మర్నాడు మెరిసే వాటిని పండుగ భావించి సూర్యుడిని తినబోతుంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో తన దవడ మీద అనగా సంస్కృతంలో హనువులు మీద దెబ్బ తగలడంతో తను హనుమాన్ అని పిలువబడ్డారు. మనకి శివపురాణం, రామాయణం ప్రకారం చూసుకుంటే చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ యొక్క జయంతి చేసుకునే సందర్భాలు ఎన్నో చూసాము. ఆనవాయితీగా చేసుకుంటూ వచ్చారు.